ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాము. అయ్యా, గతించిన రాత్రి అంతను కూడా మా అందరినీ మీ రెక్కల చాటున భద్రపరుచుకున్న దేవుడవు తండ్రి. ఈ ఉదయకాలంలో మేమందరము కూడా సజీవులంగా ఉన్నాము. మరొక మారు మీ నామాన్ని మేము స్తుతించుకొనగలుగుతున్నాము అంటే అది కేవలం కూడా మీరు మా ఎడల చూపించిన కృప మాత్రమే తండ్రి. అవునయ్యా, మా దగ్గరున్న ధనము కాదు, బలము కాదు, శక్తి కాదు, జ్ఞానం కాదు, అధికారం కాదు తండ్రి. ఏవి కూడా మాకు జీవాన్ని ఇవ్వలేదు, కానీ కేవలం మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. ఎస్ లార్డ్, యొక్క ఉదయకాలంలో ఎవరైతే బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి అడుగుతున్నాం, పేరు పేరున దీవించండి. ఈ మంగళవార కాలంలో ప్రతి బిడ్డను బహుగా ఆశీర్వదించండి ప్రభువా. నిర్గమకాండం 32-34 ద్వారా మీరు సెలవిస్తున్నారు, ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును అని అంటున్నారు తండ్రి. ప్రార్థనలోకి వేసిన ప్రతి బిడ్డ ముందరగా మీ దూతను ఏర్పరచండి. వారికి ఏ అపాయాలు, ఏ సమస్యలు, ఏ శోధనలు ఎదురవ్వకుండా మీరే వారి మార్గాలను సరళపరచండి, వారి కార్యములను సఫలపరచమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఎవరైతే బిడ్డలు తండ్రి ఈ రోజున తండ్రి నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారో వారందరినీ పేరు పేరున దీవించండి. వారి కార్యములన్నీ కూడా సఫలపడుటకు సహాయము దయచేయండి ప్రభువా. ప్రతి పనిని ఆశీర్వదించండి. ఆగిపోయిన పనులు కూడా మరలా పునరుద్ధరించబడుటకు కృప దయచేయండి తండ్రి. బిడ్డల గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు తండ్రి, వారికి ఏ హాని జరగకుండా కాపాడండి అయ్యా. దుష్టుడు కన్ను వారి మీద పడకుండా మీరే మీ యొక్క దేవదూతల కంచె వారికి దయచేయండి తండ్రి. అయా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు, వారి రిపోర్ట్స్లో తోడై ఉండండి. వారి ఆపరేషన్స్, డెలివరీస్లో కూడా తోడై ఉండండి ప్రభువా. ప్రార్థిస్తున్నాం. ఎగ్జామ్స్ రాయడం కోసం, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడం కోసం వెళ్తున్నారు, మంచి జ్ఞానం దయచేయండి. వారి హృదయంలో కలవరం లేకుండా, భయం లేకుండా ధైర్యాన్ని నింపండి. చదివినవి అన్నీ కూడా జ్ఞాపకం ఉండే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయనా, అదేవిధంగా ఈ రోజున మా ప్రయాణాలను దీవించండి. మేము వెళ్తున్న మార్గాలు, మేము వస్తున్న మార్గాలు అన్నిటిని మీ స్వాధీనంలోకి తీసుకొనండి. సురక్షితంగా మేము ప్రయాణించగలిగే కృప దయచేయండి ప్రభువా. అపాయం, ప్రమాదం ఎవ్వరికీ సంభవించకుండా కాపాడండి నాయన. ఎవరికి ఎటువంటి లోటు లేమి లేకుండా కూడా సహాయం అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి సమృద్ధి దయచేయండి. ఎవరు కూడా ఆకలితో లేకుండా సహాయం అనుగ్రహించండి ప్రభువా. ఆర్థికంగా వారందరినీ బలపరచండి. ఆత్మీయ జీవితాన్ని కట్టండి ప్రభువా. ఆరోగ్యాన్ని కూడా మీరు దయచేయమని, ప్రతి బిడ్డను స్వస్థత పరచమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి, ఈ రోజున మా సమయాన్ని మీకు అప్పగిస్తున్నాం. ఏ నిమిషాన్ని వ్యర్థపరచకుండా ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే కృప దయచేయండి. మా ఆత్మీయ జీవితంలో కూడా తండ్రి, మేము తండ్రి పరిశుద్ధంగా జీవించుట కృప దయచేయండి. మా మాటలు, మా నడవడిక, మా ప్రవర్తన అన్నీ కూడా తండ్రి మీ నామాన్ని ఘనపరిచే విధంగా మాకు సహాయము దయచేయండి ప్రభువా. ఎవరితో ఎటువంటి విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరితో సమాధానంగా జీవించే కృప దయచేయండి అయ్యా. ఈ లోకం మాయలో ఎవ్వరు కూడా పడిపోకుండా సహాయం అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా ఈ రోజున మీ యొక్క కృపను బట్టి బర్త్డేలను, యానివర్సరీలను బిడ్డలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి అయ్యా. అదేవిధంగా ఈ రోజున మేమందరము కూడా మీకు సాక్షులుగా నిలవబడుతూ, మీకు మాదిరికరంగా ఉంటూ, మీ నామాన్ని కొందరికైనా ప్రకటించే రాజ్య సువార్థికులుగా మా అందరినీ చేసుకొనమని అత్యున్నతుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.